రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీ టీవీ న్యూస్. వైఎస్ షర్మిలారెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయడం చాలా బాధాకరం. ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఆవిడ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆవిడ కదలికలని మరియు వ్యాపార సంబంధిత లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు అన్నిటికీ సంబంధించి ఒక గూఢాచారి వ్యవస్థలాగా ఉండి ఆవిడికి సంబంధించిన పర్సనల్ విషయాలన్నీ కూడా అనేక రకమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా ఇదిగా ఉంది. అనేక రకమైన కారణాలకి ఫోన్ ట్యాపింగ్ విషయం కారణంగా చూపుతున్నారు. ఆవిడ పార్టీ పెట్టిన సమయం నుంచి ఏ నాయకులతో సంప్రదిస్తున్నారు, రాజశేఖర్ రెడ్డి గారి సన్నిహితులుగా ఉన్న, స్నేహితులుగా ఉన్న అనేక మంది ప్రముఖులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఈవిడి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి తెలుసుకొని ఈవిడ్ని పార్టీలో అధికారంలోకి రానివ్వకుండా, పార్టీ పరంగా ఎదగకుండా చేయటం కోసం, పార్టీ బలోపేతం కానివ్వకుండా చేయటం కోసం అనేక రకమైన కుయుక్తులు పన్ని ఆవిడిపై ఫోన్ ట్యాపింగ్ చేయటం చాలా బాధాకరం. ఈవిడి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈవిడి ఫోన్ కూడా ట్యాప్ చేయటం చాలా బాధాకరం. ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఫోన్లే ట్యాపింగ్ చేస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి, మధ్యతరగతుల పరిస్థితి, వ్యాపారుల పరిస్థితి, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ మరియు బిల్డర్స్ను అనేక రకమైన పారిశ్రామికవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం ఎంతో సులువైన పని. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఏ విధంగా అంటే ఆంధ్రాకి సంబంధించిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్, బిల్డర్స్, అనేక రకాల వ్యాపారవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెడితే మనకి సురక్షితంగా మనం వ్యాపారం చేసుకోగలమా, లేదా ప్రభుత్వానికి అనేక రకమైన చెల్లింపులు, కమిషన్లు చెల్లించాలా, చెల్లించిన పక్షాన ఏ విధమైన రూల్స్, రెగ్యులేషన్స్, పర్మిషన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పడటానికి అక్కడున్న ప్రభుత్వం కారణం అవుతుందని అభద్రాభావంతో చాలా మంది వ్యాపారవేత్తలు సుముఖంగా లేరని చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలో పెట్టుబడిదారులుగా, కాంట్రాక్టర్లుగా, ప్రభుత్వ సంబంధిత వ్యాపారులుగా ఉండటం, కమిషన్ల పరంగా చూసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన వారికి, కాంట్రాక్టర్లు ఇప్పించిన వాళ్ళకి పర్సంటేజ్లు ఇవ్వటం, ఇవ్వని పక్షంలో వారిని ఇబ్బంది పెట్టడం. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్తో అన్ని వ్యాపారానికి సంబంధించిన విషయాలు, పర్సంటేజ్లు, పెట్టుబడి అమౌంట్ ప్రతి పాయింట్ కూడా తెలియటం వల్ల వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడటానికి, నష్టపోవడానికి, ఆర్థికంగా కుదేలవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్య కారణం అవుతుంది. వ్యాపారవేత్తలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఈ విధమైన చర్యలకు పాల్పడటం చాలా బాధాకరం. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంబంధించిన మాజీ ప్రభాకర్ రావు హస్తం కూడా ఉండటం సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేయటంలో కూడా ఆ ముఖ్యమంత్రులతో పాటుగా ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉండటం చాలా బాధాకరం. తన సొంత చెల్లిపైనే అభద్రతా భావం కలిగే విధంగా ఫోన్ ట్యాపింగ్లు చేయటం, వారి వ్యక్తిగత విషయాలు, వ్యాపార విషయాలు, రాజకీయ సంబంధించిన అనేక రకమైన విషయాలు తెలుసుకొని వారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా ఆర్థికంగా దెబ్బతీయటం కోసం ఈ రకమైన కుట్రలు చేయటం చాలా బాధాకరం. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం బయటికి రావటానికి, సంచలనం సృష్టించడానికి ముఖ్య కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాల పేదలకి సంబంధించిన పార్టీ. దానికి ఉదాహరణే ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా పథకాలు ఉన్నాయి. ఆ పథకాలనే ఇప్పటి ప్రభుత్వం పేరు మార్చి పథకాలు రన్నింగ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ముఖ్య కారణం బయటికి రావటానికి రేవంత్ రెడ్డి గారు అనేక సమస్యలను పరిష్కరించడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పర్సనల్ గా తీసుకొని దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారి ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి అందరినీ కూడా బయటికి తీసుకురావాలి, ఈ విధంగా చేసిన వారిపై శిక్షించాలన్న ముఖ్య ఉద్దేశంతో పర్సనల్ గా తీసుకోవటం వల్ల అనేక రకమైన సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, ఇంకా వస్తాయి. రాబోయే రోజుల్లో కూడా అనేక రకమైన భయంకరమైన విషయాలు కూడా ప్రజలందరూ గమనించగలరు.
ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులను, హీరోయిన్లకు సంబంధించి, హీరోలకు సంబంధించి, వాళ్ళ వ్యక్తిగత కుటుంబాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా తెలుసుకోవటం, వాటికి అనుగుణంగా చర్యలు చేయటం, తద్వారా ఆర్థికంగా అనేక విధాలుగా లబ్ధి పొందటం ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా విధంగా ఉంటుందని ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన వారిలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా కూడా విడాకులు తీసుకున్న కేసులు కూడా మనం గమనించగలం. అంతేకాకుండా ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న అభద్రతా భావాన్ని ప్రజల్లో నుంచి తీసేయటం మరియు ఈ విధమైన చర్యలకు పాల్గొనుంటే రాబోయే రోజుల్లో భయంకరమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని ప్రజలకు భద్రత కలిగించే విధంగా పాలన చేకూర్చగలరని కోరుకుంటున్నాం.